వర్ష, వంశీ కూడా ఇంటికి వచ్చేస్తే మీరందరూ ఒక్కటైపోతారు. మీ చైర్మన్ కుర్చీలో కూర్చోవాలన్న నా కలగానే మిగిలిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ముందుగా నా జాగ్రత్త నేను తీసుకోవాలి కదా. రేపు నువ్వు సంతకాలు పెట్టబోయే ఫైలు నీకు పేరు తీసుకొచ్చేది కాదు. నీ జీవితంలో నేను రాయబోతున్న ఒక కొత్త రాత. ఆ రాతే నీ జీవితాన్ని చీకటిమయం చెయ్యబోతోంది. నమస్తే మేడం. సంతకం అయిపోయిందా మేడం? ఏం కావలేదు, కానీ నేను చెప్పినట్టు చెయ్యి. రేపు ప్రాజెక్ట్ డీటెయిల్స్ మాట్లాడమని అన్నయ్యని పంపిస్తాను. తెలివిగా తనతో నువ్వు సంతకాలన్నీ తీసుకోవాలి. ఆ ప్రాజెక్టు ఫైల్ లాగానే ఉంటుంది. ఆ పేపర్స్ మధ్యలోనే కొన్ని ఎంటీ పేపర్స్ మీద మనము సంతకాలు తీసుకుంటున్నాం. ఇది అన్నయ్యకు ఎక్కడా డౌట్ రాకూడదు. అన్నీ కరెక్ట్గా చెయ్యాలి. ఆ టైంలో నేను పక్కనుండటం కరెక్ట్ కాదు. అందుకే దూరంగా ఉంటాను. సంతకాలు నువ్వే తీసుకో. తప్పకుండా మేడం. ఏం చేయాలో మీరు చెప్పారు కదా, నేనేం చేస్తాను మీరే చూస్తారు. శంకర్ సార్కి ఎక్కడా ఏ డౌటు రాకుండా సిగ్నేచర్ తీసుకునే బాధ్యత నాది. శంకర్ ప్రసాద్ అంటే బయటికి చాలా స్మూత్గా కనిపించచ్చు, ఏమీ తెలియని అమాయకుళ్ళ అనిపించచ్చు. కానీ చాలా తెలివైనవాడు, గొప్ప మేధావి. బిజినెస్ విషయాల్లో ఆయన 1కి 100 సార్లు ఆలోచిస్తాడు. ఏ మాత్రం చిన్న డౌట్ వచ్చినా పసిగట్టేస్తాడు. జాగ్రత్త. ఓకే మేడం, నేను చూసుకుంటాను. మనం ఇవన్నీ చేస్తున్నామంటే రాణి వచ్చాక తిడుతుందేమో. రాణి ఏమనకుండా నేను చూసుకుంటాను కదా. ఒక పక్క ఫ్యాక్టరీ పనులు చూసుకుంటుంది, మధ్య మధ్యలో హోటల్ పనులు కూడా తనే చూసుకుంటుంది. ఇన్ని పనులు చేస్తూ ఈ ఇల్లు సర్దటం తనెప్పుడు చేస్తుంది చెప్పండి? అసలే వచ్చేవి దసరా నవరాత్రులు. అమ్మవారి నవరాత్రులంటే ప్రతి ఇల్లు పచ్చని తోరణాలతో ఒక దేవాలయంలాగే ఉంటుంది. మనం ముందుగానే ఈ పనులన్నీ చేసుకుంటే అప్పుడు హడావిడి ఏం ఉండదు కదా. అందుకే రాణికి శ్రమ లేకుండా మనమే చేసుకుందాం. నలుగురు ఉన్న ఇంట్లో తల ఓ పని చేసుకుంటే ఎవరికీ ఏ శ్రమ ఉండదు. అంతేకాని నలుగురు పని ఒక్కళ్లే చెయ్యాలంటే అది ఎవరికైనా బాధగానే ఉంటుంది. రాణి గతం తాలూకు జ్ఞాపకం ఇదొక్కటేనండి. ఈ ఫోటోని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. ఇదెప్పుడూ బాగుండాలనే కోరుకుంటుంది. అర్థమే కదా పగిలింది. ఫోటో అంతా బాగానే ఉంది కాబట్టి రేపే వెళ్ళి మళ్ళీ కొత్త ఫ్రేమ్ కట్టించి అద్దం వేయిస్తాను. అప్పుడు ఇది కూడా కొత్త ఫోటోలాగానే ఉంటుంది. అప్పటి వరకు ఈ ఫోటోని నా గదిలో పెట్టుకుంటాను. వదిన గారు,
ఈ ఫోటోకి అద్దం కట్టించుకొని వస్తాను. రాణి వస్తే నేను ఫోటో తీసుకుని వెళ్ళానని చెప్పండి. అలాగేనండి, తొందరగా వెళ్ళొచ్చేయండి. చలపతి గారు, మనం రాణి ఇంటికి వెళ్ళాలి, పదండి. రాణి ఇంటికా? ఇప్పుడెందుకు సూర్యం గారు? చెప్పాను కదండి, ఆ ఫోటో మన దగ్గర ఉండాలని. మన ఆ ఫోటో కాపీ తీయించుకొని మన ఆఫీస్లో పెట్టుకుందాం. రండి. ఏ రోజైతే శంకర్కి నిజం చెప్పే పరిస్థితి వస్తుందో ఆ రోజు తప్పకుండా శంకర్ ఆధారం అడుగుతాడు. మనం ఆధారం చూపిస్తేనే నమ్ముతాడు. లేదు అంటే మళ్ళీ నేను వర్ష విషయంలో ఇంకో అబద్ధం చెప్తున్నానని నన్ను అపార్థం చేసుకుంటాడు. ఒకవేళ శంకర్ అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నా పూర్ణ నచ్చ చెప్పాలని చూసినా ఆ మహి ఉంది కదా, మీదంతా నాటకం అని చెప్పడానికి. ఆ మహికి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదంటే ఆ ఫోటో మన దగ్గర ఉండాలి. పదని వెళ్ళి తెచ్చుకుందాం. అమ్మ వర్ష, ఇన్ని సంవత్సరాలైనా నువ్వెక్కడున్నావో మేము తెలుసుకోలేకపోతున్నాము. నీ వాళ్ళు ఎవరన్న ఊహ కూడా నీకుండదు. ఇప్పుడు నువ్వు పెద్దదానివైపోయావు కాబట్టి నీ రూపు ఎలా ఉంటుందన్నది మాకు తెలియదు. నిన్ను నాకు దూరం చేయడానికి, నీ కుటుంబానికి నిన్ను దూరం చేయడానికి నీ తాతయ్య సూర్యమే కారణం. వాడి నాటకమే ఇదంతా. కానీ అనుకోకుండా నువ్వు తప్పిపోయావని కథలు చెప్తున్నాడు. అందుకేనమ్మా ప్రాణ స్నేహితుడి మీద కూడా పగని పెంచుకున్నాను. కానీ ఎక్కడున్నా రక్త సంబంధం కలుపుతుంది అంటారు. ఆ బంధం అనుకోకుండానే తెలుస్తుంది అంటారు. అదే నిజమైతే నువ్వు ఎక్కడున్నా నీకోసం వెతికి ఈ తాతయ్య దగ్గరికి వచ్చేయమ్మా. నిన్ను వెతకడానికి ప్రయత్నిస్తున్న నాకు ఏదో ఒక ఆధారమైన చూపించమ్మా. కళ్ళారా చూస్తూనే ఉంటారు అంతా, హృదయానికి వేస్తారు గంత. నిజమేమో నీడల్లే ఉంటుంది చెంత, మనసేమో అటు చూడదంట. ఈ నాలుగు దిక్కుల్లో ఏదో మన సొంతం, అది నాలుగు స్తంభాల. మును ముందే రాసుంది రానున్న గమ్యం, కనిపిస్తే ఏముంది వింత. మనతో మనం దొంగాటలు ఆడడమే బ్రతుకంటే అర్థం. స్వప్నాల వెంట స్వర్గాల వేట, తుదిలేని దోబూచులాట. ప్రతివారి కంట కొలువున్నదంట,